వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రక్త ఫిషనల్. ఎట్లా అందరూ హోప్ ఎవరైనా స్టే గుడ్. బుజ్జి చేయబోతున్నాను చాలా. సో ఇప్పుడు మీకు చూపిస్తున్నది అయితే నార్మల్గా స్టోర్స్లలో దొరుకుతుంది. దాంట్లో కొంచెం స్పార్క్లింగ్ వాటర్లో వేసి ఒక చిన్న పీస్ ఆఫ్ ఫిష్ది బెట్ అయితే సేల్ చేస్తారనమాట. మోస్ట్ ప్రాబబ్లీ మేమైతే ఫిష్ ఇదే కుక్ చేసుకుంటాం మ్యాక్సిమం. ఇది వచ్చేసి టూనా ఫిష్ అనమాట. సో నేనైతే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం యూజ్ చేయను. జస్ట్ ఒక ఆనియన్ అండ్ ఒక టమాటో ఆర్ 2 టమాటో ఫర్ ది మోర్ గ్రేవీ ఆర్ జస్ట్ 2 చిల్లీస్ అనమాట. సో నేనైతే కొంచెం ఇంకా స్పైస్ అవ్వడానికి కొంచెం జీలకర్ర అన్నీ ఏవైతే బిర్యానీ స్పైసెస్ ఉంటాయో అవన్నీ వేసుకుంటా. మీ ఇష్టం, మీరు ఎట్లా వేసుకోవాలంటే అట్లా వేసుకోవచ్చు. సో నాకు ఆనియన్స్ కుక్ అయ్యే టైంలల్లో నేను దీన్ని కొంచెం కూల్ చేసుకుంటాను అనమాట. మొత్తం అంత పీసెస్ కింద చూర కింద చేసుకుంటా. యాక్చువల్లీ నేను దీన్ని ఫ్రీజర్లో పెట్టడం వల్ల మొత్తం ఐస్ అయిపోయిందనమాట. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో నాకు టైం దొరకక ఇట్లా దాన్ని హాట్ వాటర్లో వేసి మెల్ట్ చేసే టైం లేకపోతే నేను జస్ట్ డైరెక్ట్ ఓవెన్లో పెట్టేసి డీఫ్రోజ్ స్విచ్లో పెట్టి జస్ట్ 2 to 3 minutes పెట్టేస్తా. ఇలా చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే సో దట్ మీరు లాస్ట్ కర్రీలో వేస్తున్నప్పుడు అది లంప్స్ కింద ఫామ్ అవ్వకుండా మీకు మంచిగా పొడిలాడుతుంది అనమాట కర్రీ. టమాటో దెన్ లేటర్ నేను కొంచెం ఉప్పు, కారం, మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని మంచిగా తిప్పుకున్నాను. ఈవెన్ లైట్ కొంచెం సాల్ట్, మీరు ఎంతగా తింటారు అంతా. సో ట్రై టు పుట్ లిటిల్ బిట్ మోర్ చిల్లీ పౌడర్ ఇన్ ఇట్. సో అది ఏంటంటే స్పైస్ లెవెల్స్ కొంచెం బాగా సెట్ అవుతుంది. సో నేను ఇట్లా పెట్టేస్తాను అనమాట. ఇట్లా మీడియం ఫ్లేమ్లో ఒక 15 minutes వరకు ఉంచేస్తాను. సో దట్ ఏముంటుందంటే చేపల్లో ఉన్న పచ్చి వాసన అంతా కూడా పోయి మొత్తం మంచి పెట్టిన మసాలా అన్నిట్లకు కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ నేనైతే మ్యాక్సిమం ఈ కర్రీస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ద చపాతీకి పేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.